కుక్క ఏం చేస్తుందంటే తన సునకానందం పొందుతుంది. అట్లా సునకానందం పొందుతున్నాడు. సింహానికి సునకానికి ఉన్న తేడా చాలా తేడా ఉంది. సింహం విజృంభిస్తే శునకం జీవించదు. ముక్కోటి దేవతల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా. సార్ నమస్తే, మీ పేరండి? నమస్కారం అండి, నా పేరు ఎస్ అన్వర్ బాషా. ఏ ఊరు సార్? అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి వచ్చాను. దాదాపు నాకు హ్యాండిక్యాపర్, నాకు యాక్సిడెంట్ అయింది. అయినా కూడా అన్నగారి మీద అభిమానంతో ఈరోజు ఈ జయంతి సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీస్కి రావాలన్న ఉద్దేశంతో నైట్ జర్నీ చేసి వచ్చాను. సార్ అంత నమ్మకం ఏంటి మీకు? హ్యాండిక్యాప్డ్ అయి ఉన్నా సార్ ఈరోజు మహానాడు వేదిక ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్కి వచ్చారు. అసలు ఎందుకంటారు? ముఖ్యంగా మా బక్రీద్ పండుగ కూడా వదిలేసి వచ్చాను. ఎందుకంటే అన్నగారు సాక్షాత్తు నాకు దేవుడు. నాకే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, యావత్ భారత తెలుగు ప్రజానికానికి ఆయన భగవంతుడు. ఎందుకంటే యుగానికి ఒక మహాపురుషుడు పుడతాడు. కృతయుగమున లక్ష్మీ నరసింహస్వామి, త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగమున శ్రీకృష్ణుడు, కలియుగమున నందమూరి తారక రాముడు. ఇది చరిత్ర. ఎందుకంటే ఆనాడు ప్రజలు వెంకటేశ్వర స్వామిని, తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత మద్రాసు వెళ్ళి ఎన్టీ రామారావు గారిని దర్శించుకొని ఆయనతో మాట్లాడి వచ్చే ప్రజలు ఆ కాలంలో. అదే ఆనవాయితో ఈరోజు కూడా కొన్ని కోట్ల మంది ఎన్టీ రామారావు ఆయన విగ్రహాన్ని గుండెల్లో పెట్టుకుందాం. మరి ఈ రోజున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి అసలు టీడీపీ పార్టీల సిద్ధాంతాలు ఏంటి, ఆ విధానాలు ఏంటి, అసలు ప్రజలకి ఎలా ఉపయోగపడుతున్నాయి సిద్ధాంతాలు, అసలు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచాడు ప్రజలందరికీ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం సార్ మరి ఏం చెప్తారు? వెన్నుపోటు పొడిచింది నువ్వు, కన్న తల్లికి, తోడబుట్టిన చెల్లికి అన్నం పెట్టలేని దుర్మార్గుడు నువ్వు. చిన్నాన్నను గొడ్డలతో చంపేసి చంద్రబాబు మీద నెపం నెట్టిన కిరాతకుడు నువ్వు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు నరక యాతన చేసి రాష్ట్రాన్ని దోచుకున్న దొంగవి నువ్వు వేదాలు వల్లిస్తావా? దయ్యాలు వేదాలు వల్లించినట్టు, భూతాలు భగవద్గీత చదివినట్టు నువ్వు చెప్పే మాటలు ఎవరు వినడం లేదు, నవ్వుకుంటారు. నువ్వు ఒక తుక్లకు, నువ్వు ఒక పిచ్చివాడు, నువ్వు ఒక మానసిక రోగి. నువ్వు పోయి చంద్రబాబుని విమర్శించే స్థాయి నీకు లేదు. అంటే గడిచిన 2 సంవత్సరాల్లోనే ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. మోడీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉంగి నమస్కారం చేయడం తప్ప అసలు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు చంద్రబాబు అంటున్నారు. మరి మోడీ గారి సహకారం ఎందుకు తీసుకున్నామంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర సహాయం తీసుకున్నాం. కేంద్ర పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని కూటమిగా మేము స్థాపించి ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాము. అమరావతిని ఆయన నిర్మిస్తున్నాడు. దేవతల రాజధాని అమరావతి నిర్మిస్తాను. ఈ భూతాలు, ఈ దయ్యాలు అమరావతి వద్దు, మావి కనిపెట్టు. ఏంది ఇది? నువ్వు తిక్కలో పిచ్చి తుక్కులకో నాకు అర్థం కాలేదు. ఇటువంటి వ్యక్తిని ఎలా 5 సంవత్సరాలు భరించారో ఇక నీకు భవిష్యత్తు లేదు. నువ్వు ఎక్కడైనా కానీ పాదయాత్ర చేసినా జనాలు నిన్ను తరిమి కొడతారు. మోడీ గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉంగి నమస్కారం చేస్తున్నారు చంద్రబాబు. 70 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా ఏం చేస్తున్నారు, రాజకీయ అనుభవం కూడా లేదని చెప్పి వైసీపీ నాయకులు కొడాలి నాని మాట్లాడుతున్నాడు. మరి కొడాలి నానికి ఒకటి చెప్తాను, ఒరే గుట్కా, నువ్వు ఏ పార్టీతో నువ్వు ఎమ్మెల్యే అయినావు, ఏ పార్టీతో నువ్వు అధికారం వచ్చినావు, నందమూరి హరికృష్ణ ఇంట్లో నువ్వు కాఫీలు టీలు అందించేవాడు నీ బతుకు. అలాంటిది నువ్వు మా భువనేశ్వరి మీద నీలాపనిందలు వేసి నీచమైన ఆరోపణలు చేసిన దుర్మార్గుడు. ఇప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు కన్ను సైగ చేస్తే వాడి వెన్ను విరిచి మందులో కలిపేస్తాం. ఏమనుకున్నాడు? ఎందుకంటే మేము నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నాము. మా చంద్రబాబు నాయుడు ఆయన నేర్పించిన క్రమశిక్షతో ఉన్నాము. నీవు నోటికి వచ్చినట్టు మాట్లాడితే జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిస్తున్నా. వైసీపీ నాయకులంతా కూడా ఈ పక్క అందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ చంద్రబాబు కూడా ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది, ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు లేవు, సూపర్ 0 చేశారు పథకాలు మొత్తం అంటున్నారు. మరి చెప్పండి. పెన్షన్లు 4,000 ఇస్తున్నారు కదండి, రైతులకు 20,000 రూపాయలు వస్తున్నాయి కదండి, మహిళలకు ఉచిత బస్సులు, గ్యాస్ సిలిండర్లు 3, తర్వాత వచ్చింది ఆటో వాళ్ళకు డబ్బులు ఇచ్చాడు కదండి. ఇంకేం చేయాలండి? అంతకంటే ఎవరు చేస్తారు? భారతదేశంలో ఇన్ని పథకాలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని నేను ఈరోజు ఘంటాపథంగా చెప్తున్నాను. అంటే సూపర్ 6 అంటా ఉన్నారు కానీ సూపర్ 0 చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో ఉన్నప్పుడు ప్రతి పథకం కూడా అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన మాట కోసం ఎంత దూరం నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఒక విషయం చెప్తాను చూడండి, కుక్క ఏం చేస్తుందంటే తన సునకానందం పొందుతుంది. అట్లా సునకానందం పొందుతున్నాడు. సింహానికి సునకానికి ఉన్న తేడా చాలా తేడా ఉంది. సింహం విజృంభిస్తే శునకం జీవించదు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? నిన్ను అనుకుంటే
నీ మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, నువ్వు ఎన్ని స్కామ్లు ఉన్నాయి, నువ్వు ఎన్ని కేసులో నువ్వు దోషివే, ఎన్నిసార్లు నువ్వు కోర్టుకు వెళ్ళాలా, వాటినంతటికి నువ్వు పోకుండా నీ పైన 32 కేసులు ఉన్నా కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు నిన్ను జైలు పంపలేదు. ఎందుకంటే ఆయన కక్ష సాధింపు చర్యలు చేయడు. మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తాను కూడా ప్రభుత్వ నాయకులు అంటున్నారు కదా సార్. రెడ్ బుక్ రాజ్యాంగం కూడా నేను చెప్తాను చూడండి. తప్పు చేసినాడు నేను కానీ మీరు కానీ ఎవరిని కానీ వదిలిపెట్టాము. ఇది మన లోకేష్ బాబు గారి అంతర్యం. తప్పు చేయకపోతే ఎవరిని ఆయన ఏం మాట్లాడు. తప్పు చేశారు, అవినీతి చేశారు, వాళ్ళకి మాత్రం శిక్షలు తప్పవు. అది ఎవరైనా కావచ్చు. ఇది మాత్రం తథ్యం. ఎలా ఉంటుందన్న సార్ 2 సంవత్సరాలు ఎందుకు కదా పరిపాలన ఎలా ఉందంటారు? ఈరోజు నేను చెప్పడం కాదు, మీరు బస్సులో ప్రయాణం చేయండి, ఎక్కడైనా 10 మంది ఉండే చోట విచారించండి. 100కి 90 మంది చంద్రబాబు పాలన భేష్ అంటున్నారు. ఎందుకంటే శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ బాగుంది. తర్వాత వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. తర్వాత వచ్చి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పల్లెలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, సీసీ డ్రైనేజీలు అయితేనేమి, తర్వాత వచ్చి మంచినీళ్ళు, ఇలాంటివి ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేస్తామని చంద్రబాబు నాయుడు. ఈయన పాలనలో రోడ్లలో యాక్సిడెంట్లు, గుంతలు, అలాంటిది ఈరోజు సీసీ రోడ్లు వేసి రాష్ట్రం అంతా ఎంత సస్యశాం, కొన్ని వేల కిలోమీటర్లు వేశారు. అది మా చంద్రబాబు నాయుడు పాలన. డెవలప్మెంట్ చేసిన నాయకుడే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా సార్, మీరేంటి చంద్రబాబు చేశారని చెప్తున్నారండి? నేనేం చెప్పాను మీకు అప్పుడే, సునకానందం పొందుతారు. తర్వాత వాళ్ళు నందిని పంది అంటారు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అది నందిరా అంటే లేదు అది పంది అంటారు. కాబట్టి నందికి పందికి తేడా తెలియని వెధవులు. వాళ్ళకి ఒకటే చెప్తాడు, కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలు కూస్తే కపాలం పగలిపోద్ది. ఇది బాలయ్య డైలాగు. తర్వాత ఇంకోటి చెప్తాను చూడండి. గంగను శిరస్సు పైన, అగ్ని నుదుటి పైన, గర్లాన్ని కంఠంలో, విశ్వాన్ని గర్భంలో దాచుకున్న పరమశివుడు ఎంతోడో అంతటి మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు. ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా వాటిని అనుసరించుకొని బాధను దిగమింగి 76 ఏళ్ల వయసులో కూడా 26 ఏళ్ల యువకుడిలాగా పనిచేసే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేడు. అంటే పక్కన 77 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు పిల్ల రాజకీయాలు చేస్తా ఉన్నాడు, పిల్ల చేసిన ఇంకా చంద్రబాబు పోలేదని చెప్పి మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మాట్లాడారు. మరి ఒకటి చెప్తున్నా, వీళ్ళకు పతనం అయిపోయింది, వీళ్ళ శుభం కార్డు పడిపోయింది సినిమాకు, వీళ్ళు సీన్ సితారా అయిపోయింది, బిచానా సర్దేశారు. ఇంకా ఏదో ఒకటి చెప్పాలా, చెప్పకపోతే పబ్బం గడుపుకోరు, పార్టీ ఉనికిలో రాదు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేనేమన్నాను, నందిని పంది అంటారు, హంసను కాకి అంటారు. అది వాళ్ళ నైజం. కనుక ఈరోజు చెప్తున్నాను చూడండి, 2047 వరకు మా చంద్రబాబు కలలు కన్నా స్వర్ణాంధ్రను సాధిస్తాం. అమరావతిని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. అలాగే తెలుగుదేశం పార్టీ 47 వరకు కంటిన్యూగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఇది తథ్యము. 3 దేవతల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా చంద్రబాబు నాయుడు. జై హో చంద్రబాబు.